వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 4వ అధ్యాయము జ్ఞానయోగము. 20వ శ్లోకము. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. తాత్పర్యము: ఎవరైతే కర్మఫలముల మీద ఆసక్తిని వదిలిపెడతారో, ఎవరైతే దొరికిన దానితో తృప్తి పడుతూ ఎవరి మీద దేని మీద ఆధారపడరో, అటువంటి వారు కర్మలు చేసినప్పటికీ ఏ కర్మ చేయనట్టే అవుతుంది. కర్మఫలముల యందు ఆసక్తి లేకుండా ఉన్నదానితో తృప్తి పడుతూ ఎవరి మీద ఆధారపడకుండా జీవించేవాడు ఏ కర్మ చేసినా ఆ కర్మ చేయనట్టే అవుతుంది. అటువంటి వారు దేవుడి మీద తప్ప ఎవరి మీద ఆధారపడరు. ఎవరిని దేని కొరకు ఆశ్రయించని వారు, వారే పండితులు. ఈ శ్లోకంలో పండితుడికి చెప్పబడిన లక్షణాలు: 1. కర్మఫలముల యందు ఆసక్తి లేనివాడు. 2. ఎల్లప్పుడూ ఉన్నదానితో తృప్తిగా ఉండేవాడు. 3. ప్రాపంచిక విషయములను ఆశ్రయించనివాడు. ఈ లక్షణములు ఉన్న మానవులు ఎన్ని కర్మలు చేసినా వారికి ఆ కర్మఫలములు అంటవు. అంటే వాళ్ళు ఆ కర్మలు చేయనట్టే అవుతుంది. ఈ స్థితిని జీవన్ముక్త స్థితి అంటారు. ఈ స్థితికి చేరుకున్న మానవునికి ఏ కర్మ చేయనవసరం లేదు. శరీర పోషణార్థము చేసినా దాని ఫలితము, దాని వాసనలు అతనికి అంటవు. ఇంకా వివరంగా చెప్పాలంటే, వారు కర్మలు చేస్తారు కానీ తాను చేసే కర్మల ఫలము మీద ఎటువంటి ఆసక్తి లేకుండా చేస్తారు. తాను చేసే ఏ కర్మ అయినా ఈశ్వరునికి అర్పిస్తారు. దొరికిన దానితో తృప్తిగా జీవిస్తారు. నిరంతరం ఆత్మానందంలో మునిగి తేలుతుంటారు. వారి ఆనందం పరిమితం కాదు, అపరిమితం. అటువంటి ఆనందం ఎల్లప్పుడూ సకల కాలములలో ఉంటుంది. కానీ బాహ్య వస్తువుల నుండి పొందిన ఆనందం మాదిరి ఈ రోజు ఉండి రేపు పోయేది కాదు. కర్మయందు అకర్మను చూడటం అంటే ఇదే. ఇటువంటి వారు సన్యాసులే కానక్కర్లేదు. ఈ శ్లోకంలో చెప్పబడ్డ లక్షణాలు గృహస్థాశ్రమంలో ఉంటూ ప్రాపంచిక విషయాలలో సంచరిస్తూ నిత్యం కర్మలు చేస్తూ ఉండేవాళ్ల గురించి చెప్పబడ్డాయి. అటువంటి వారు కర్మలు చేసినా ఆ కర్మఫలములు ఆశించకూడదు. దొరికిన దానితో తృప్తి పడాలి. ఒక్క పరమాత్మను తప్ప ఎవరిని దేని కొరకు ఆశ్రయించకూడదు. ఇటువంటి వారు ఏ కర్మ చేసినా చేయనట్టే అవుతుంది. ఎందుకంటే ఆ కర్మ కానీ కర్మఫలములు కానీ అతనిని బంధించవు అని పరమాత్మ బోధించాడు. మీనింగ్ ఆఫ్ ద శ్లోక ఈస్: such people, having given up attachment to the fruits of their actions, are always satisfied and not dependent on external things. Despite engaging in activities, they do not do anything at all. Actions cannot be classified by external appearances. It is the state of the mind that determines what is inaction and what is action. The minds of enlightened persons are absorbed in God. Being fully satisfied in devotional union with Him, they look upon God as their only refuge and they do not depend on external supports. In this state of mind, all their actions are termed as akarma or inactions. Om Namo Bhagavate Vasudevaya.